₹100 ఇవ్వలేదని చెప్పేసి ఒక యువకుడు ఆత్మహత్య సంఘటన మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి హన్వాడ మండల కేంద్రంలో జరిగినటువంటి సల్లోన్పల్లి గ్రామంలో జరిగిన సంఘటన. గ్రామంలో చాలా విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం సల్లోన్పల్లిలో ఉన్నటువంటి యువకుడి కుటుంబం దగ్గర ఉన్నాం. వాళ్ళ తండ్రి మనతో ఉన్నారు. వారితో తండ్రితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఆ రోజు బాబు ఏం చెప్పాడు, ఎలా జరిగింది, ఏం చెప్తారు? సారు ఉదయం 4:30కి లేచి యథావిధిగా డైరీ కాడికి పోయిండు. పాలు విండికి వచ్చిండు, పోసిండు డైరీ కాడ. నేను డైరీలో కూర్చున్నా. వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి వాళ్ళ అమ్మతో పాటు ఈ ఓకిల్ అనేది మొత్తం శుభ్రం చేసి వచ్చిండు. వచ్చి నా వద్ద డబ్బులు అడిగిండు. డబ్బులు అడిగితే ₹100 అడిగిండు. ఎందుకు నాయన అంటే, నేను అంగడి పోతా నాయన, జాతరకు అనలేడు, నాకు అంగడి పోతా ₹100 అంట అన్నాడు. ₹100 వద్దు బేట, నేను ఇవాళ మక్కల మిషన్ వస్తుంది, మక్కలేతం మిషన్కు ఇవాళ వద్దు బేట అంట అని చెప్పిన. అందుట్లో మళ్ళీ ₹100 నోట్లు, ₹50 నోట్లు 2 ఇచ్చినసరికి మా చిన్న కొడుకు వెళ్ళిపోయిందాడు. ఆ డబ్బులు మళ్ళీ నాకు తిరిగి ఆనే వేసిపోయిండు. వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి ఇంటికాడికి వచ్చి నాయన ₹100 ఇస్తలేడు అంట అని చెప్పిండు. చెప్తే వాళ్ళ అమ్మ ఏమన్నా అంటే, నువ్వు నాకు ఫోన్ చేసి నువ్వు ₹100 వేయలేవంట, వాడు సస్తా అంటున్నాడు అదే అంట. అంటే అరే అట్లెందుకు అంటాడు, నేను మక్కల మిషన్ వస్తుంది వద్దంట అని చెప్పిన. చెప్తే వాళ్ళ మళ్ళీ మా అమ్మ ఫోన్ చేస్తే మా పెద్దబాబు చెప్పిండు జశ్వంత్ గారు. చెప్తే వాడు యథావిధిగా మళ్ళీ శని కూర్తుంటే పోతే, తమ్మి ధార ఎక్కరా, నీ కాలు ముక్త బండి ఎక్కరా అంట అంటే ఎక్కలేడంటే. ఎక్కపోతే శనికి పోయి మళ్ళీ యథావిధిగా ఆవులని కట్టేసిండు, మేత వేసిండు. మా పెద్దబాబు ఆడ ఆవులకు నీళ్ళు దాపి వస్తుంటే రోడ్ ఎక్కి వచ్చిండట. వస్తే ఆ తమ్ముడు ఎక్కడ అంటే ఊళ్ళెక్కి వచ్చినట అని చెప్పిండు. మేము మకర మిషన్ వస్తుందట అని నేను డీజిల్కి పోయినా, డీజిల్ పోసుకొని వస్తున్నా, శని కడ పెట్టినా. మళ్ళీ కూలీలను తోలుకొని పోదామంటారని పోయినాం. వాళ్ళ అమ్మ శనికి పోయి టబ్బులు దేవులాడుకోతామంట షెడ్లోకి పోతే అదావిధికి మూత పెట్టుకొని ఉన్నాడంట. చూస్తే లోపల షెడ్లో అయ్యాల వేసుకొని ఉన్నాడంట, ఊరు వేసుకొని రూమ్లో వేసుకుంటే వాళ్ళ అమ్మ అప్పుడు నాకు చుట్టుపక్కల లాభాది వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ నుంచి డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్ళాడు? కోపంగా వెళ్ళాడా లేదా ఎట్లా వెళ్ళాడు అతను? నాకు నార్మల్గానే పోయిండు సార్. నా ఉద్దికి వచ్చిండు. ఆడ పాలు ఇంటికి పాలు తీసుకుపోయి డబ్బు ఇచ్చిండు. డబ్బా తీసుకొని నేను ఇంటికి వచ్చిన. ఈ ఊళ్ళోకి వచ్చి దోశలు తిన్నాడు. యథావిధిగా పిల్లలు ఇట్లే స్కూల్ లేదు కదా, పిల్లలు దోస్తులతో తిరుగుతుంది అనుకున్నా. నేను ఊళ్ళోకి వెళ్ళి 4-5 మందిని కూడా కనుక్కుంటే ఇంటికి వచ్చింది కదా, ఏడో ఇంట్లో ఉన్నాడో, ఏడో టీవీ చూస్తున్నాడో గిట్లా అనుకున్నాం. కానీ నాకు ఇంత పాపం చేస్తాడని అనుకోలేదు సార్. నేను ఇంత చేసినా కూడా, ఇంత భూమి కొని కూడా మా పెద్ద బాబుకు ఇల్లు కాకుండా అన్నీ చేస్తే కూడా వాడు నా మైన ₹100 మాట పెట్టిపోయింది సార్. అంతేగాని నేను ఇట్లా అవుతుందని నేను ఊహించలేదు సార్. వాళ్ళకు డైరీ పెట్టిన వాళ్ళకు పైసలు లేదనకుండా కాదన్నా కానీ నువ్వు ₹100 కానీ నేను నాకు ఇంత ఇచ్చిన నేను ₹100 కూడా ఇచ్చిన కానీ జర్ర దాంట్లో వాళ్ళు వెళ్ళిపోయినారు కదా, నువ్వు తర్వాత ఇస్తావా అని నా పైసలు నాకు ఎట్టిపోయిండు సార్. అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వేసుకున్నటువంటి పరిస్థితి, ఉరి వేసుకున్నటువంటి విజయ్ని మొట్టమొదటిసారిగా ఎవరు చూశారు? వాళ్ళ అమ్మను చూసింది సార్. వాళ్ళ అమ్మను చూసింది. నేను ఊళ్ళోకి వచ్చిన వాళ్ళ అమ్మను చూసింది. వాళ్ళ అమ్మను చూసింది. చుట్టుపక్కల వాళ్ళు మొత్తుకుంటే పోయి చూస్తే, ఆ డోర్ వాళ్ళు కూడా చూస్తే అది వరకు ఊరు వేసుకున్నా అంటే చెప్పండి. నేను నాకు అప్పుడే ఊళ్ళోకి వెళ్ళి ఫోన్ వచ్చింది. అంటే ఏ సమయంలో? 8:30 నుంచి 9 గంటల లోపలే సార్. 8:30 నుంచి 9 లోపలే సార్. మాకు 9 గంటల వరకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఆడావిడికి పోయినా, అది వరకే చనిపోయింది సార్. ఇది జరిగినటువంటి సంఘటనలో తల్లి యొక్క బాధ కూడా చాలా రోధకరంగా ఉంది. గ్రామస్తుల సమక్షంలో కూడా చాలా విషాద చాలమ్ముకునే తల్లి యొక్క బాధను కూడా మనం చూడలేదు. తల్లి ఉడక మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం చెప్తారు? ఎట్లా ఉంది అసలు బాబు, ఎట్లా ఉంటుంది? మీ బాధని కూడా ఎవరు తీర్చలేనిది కూడా ఒక కడుపులో ఇంత పెంచి పోషించినటువంటి కొడుకు బాధ కూడా ఉంటుంది కూడా. కానీ బాబు ఇలాంటి సమయంలో ఇలా చేసుకోవడం ఎలా చూస్తారు, ఎట్లా చెప్తారు? ఎట్లా ఆ రోజు ఏం జరిగింది అసలు? ఏం జరగలేదు. ఎప్పటిలాగా నాకు ఇంటి పనికి హెల్ప్ చేసి ఇంకా అమ్మ నేను ట్రైన్కి పోతాంటని చెప్పిండు. చెప్పిన తర్వాత నాకు పాలు తెచ్చిచ్చి మళ్ళీ ఇల్లు మొత్తం కడిగేసిండు. కడిగి ఇంకెప్పుడు పోయిండో నేను చూడలేదు. నేను ఇంక వాళ్ళ నాయనకు పిల్లాడు అలిగిపోతాడా, ఏం చేస్తాడో చూడు అంటాను. ఆ తర్వాత మళ్ళీ వచ్చిండు ఇంటికి. వచ్చినాక నేను చేనుకు పోయి మక్కల మిషన్ కంటాను 2 ట్రబ్బులు చదిరి, ఎందుకైనా మధ్య డోర్ దబ్బితే వెళ్ళలేదు. వెళ్ళకపోతే డౌట్ వచ్చి ఊరికి పోయి ఇంటికి వెళ్ళి చూస్తే ఊరు వేసుకుని ఆల్రెడీ వెళ్ళడబడ్డాడు మా బాబు. ఇంకా నేను అది చూసాము తమ్ముళ్ళమ్మ మొదలుకుంటే అందరు చనిపోకలలో వచ్చి అప్పటి వరకు పానం పోయింది ఇంకా మా బాబుని.
అంటే అప్పటికి ఎంతసేపటికి అది వేసుకున్నటువంటి పరిస్థితి? 2 నిమిషాలు అయిందో నాకు తెలియదు. ఇంకా అంటే వెళ్ళిపోయేటప్పుడు అంటే కోపంగా వెళ్ళిపోయినట్టు ఉన్నాడా, లేదా నాకు వద్దు అని చెప్పేసి 100 రూపాయలు పాడేసి డబ్బులు ఇచ్చినటువంటి 100 రూపాయల విషయం కాడ ఇంకా నాకు తెలియదు. ఇంటికి వెళ్ళి మళ్ళీ బండలు కడిగి నార్మల్గా పోయిండు. అంటే ఎలా ఉండేవాడు నిన్న మొన్న అట్లా ఇంట్లో గతంలో ఉన్నట్టు ఇంట్లో ఉండి ఎట్లా ఉండేవాడు పిల్లవాడు, ఎట్లా ఉండేవాడు? ఎప్పుడు బాగానే ఉండి ఏమనుకుంటుండే, ఎప్పుడు నాకు ఇంటి పనులు చేసి పెట్టుకుంటా అంత మంచిగానే ఉన్నాడు, ఏమనలేడు. సో ఇది కూడా ఈ బాధ అనేది చాలా తల్లి యొక్క బాధ ఎవరూ కూడా తీర్చలేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే చిన్న విషయాలకు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పిల్లలందరూ కూడా తమ కుటుంబాల్లో కూడా తల్లిదండ్రులు కూడా మందలించేటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు. అదేవిధంగా పాఠశాలలో కూడా విద్యార్థులకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చేస్తున్నటువంటి తప్పులను సరిచేయడానికి కూడా ఉపాధ్యాయులకు అటు కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా వాళ్ళు అవకాశం లేకుండా తాను చెప్పిందే చేయాలి అనేటువంటిగా ఇప్పుడున్నటువంటి సమాజంలో పిల్లలు మారుతున్నటువంటి పరిస్థితి. విజయ్ కుమార్ అదేవిధంగా రోజులో భాగంగానే దినచర్యలో భాగంగానే తండ్రితో మాట్లాడము, ఉదయాన్నే లేవడము, పాలు పితకడము, అదేవిధంగా పాలు ఇవ్వడము, ఇవన్నీ సహజ ప్రక్రియంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జాతర సాగుతున్నటువంటి ఏదైతే కురుమూర్తి జాతర జరుగుతుందో ఆ జాతరకి తన మిత్రులతో కలిసి వెళ్ళాలి, నాకు డబ్బులు కావాలనేటువంటి అన్నటువంటి సందర్భంలోనే అక్కడ తండ్రిని అడిగాడు. తండ్రి కూడా ఇస్తాను అని చెప్పాడు. ఈరోజు పని ఉంది, ఆ పనిలో మొక్కజొన్నని పట్టించాలి, ఈరోజు నువ్వు ఉండాలి అని చెప్పేసి అన్నాడు. అది దాంతోనే అతి వేగంతోనే వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్నటువంటి తన కొనేటువంటి సంఘటన చాలా గ్రామంలో విషాద ఛాయ తలముకునుండాయి. ఈ యొక్క కొడుకు యొక్క రోదన అనేది ఒక తల్లిదండ్రులకు తీర్చలేనటువంటి బాధ కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే సాధారణంగా ఇప్పుడున్న సమాజంలో పిల్లల్ని కూడా అలాంటి క్షణిక ఆవేశాలకు లోనటువంటి పరిస్థితి, దీన్ని సమాజం కూడా చూస్తున్న పరిస్థితి, తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.